అండి మన వంతెన దగ్గర నుంచి నడుచుకుంటూ వస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు మెటీరియల్ వస్తుంది అంటే ఎర్లీ మార్నింగే పర్ణశాల దగ్గరికి వచ్చామనమాట అండి. నిన్న ఇటువైపు గట్టులన్నీ క్లీన్ చేసినట్టున్నారండి. అంతా నీట్‌గా ఉన్నాయన్నమాట. వాటర్ కూడా చాలా బాగున్నది. అంటే మన పర్ణశాల ఎదురుగుండానే పంట కాలువ ఉంటుంది కదండీ! అప్పుడప్పుడు ఈ పంట కాలువలో తూడు ఇదంతా కూడా తీయిస్తూ ఉంటారండి. దట్టు ఇప్పుడు పంటలు బాగా పాలు పట్టే దశలో ఉన్నాయి కాబట్టి కంపల్సరీ క్లీన్ చేయిస్తారు. ఈ కాలువ నీళ్ళు అదిగోండి చేల్లోకి ఎలా వెళ్తున్నాయో. అక్కడికి వెళ్తున్నాయి. మన ఎదురుగుండా ఉన్న పంట కాలువ నుంచి చేలకి అలాగా బోదెలేసుకుంటారనమాట అండి. అందులోంచి వాటర్ వెళ్తూ ఉంటాయి. ఇదిగోండి చేలన్నీ కూడా ఇలాగా కంకుల దశలో ఉన్నాయన్నమాట. కంకులు కడుతూ ఉన్నాయి. మా వారేమో మెటీరియల్ అంతా దింపిస్తూ ఉన్నారు. నేనేమో ఇటంతా చూడటానికి వచ్చాను. ఇక అక్కడ పని చూసుకుని రిటర్న్ బయలుదేరామనమాట అండి. ఎండకి ఈ దుమ్ముకి వాటికి స్కిన్ చూడండి ఎలా అయిపోతుందో. నా మొఖం అయితే ఏదో కందగడ్డలాగా అయిపోతుందండి. ఇక ఇంటికి బయలుదేరాము. బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రావాలండి. ఇగోండి ఫ్రెష్ అయ్యొచ్చాను. ఇల్లు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి తిరుగుతూనే ఉన్నానండి. మార్నింగ్ ఎళ్ళేసరికి విపరీతమైన మంచు పడుతూ ఉన్నది. ఇప్పుడు వచ్చేటప్పుడేమో విపరీతమైన ఎండగా ఉన్నది. అంటే సీజన్ ఇప్పుడు మారుతూ ఉన్నది కదండీ! దానివల్ల అలా ఉన్నది. సీజన్ ఎప్పుడు మారినా సరే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది మన స్కిన్‌కే అండి. అంటే స్కిన్ను పగిలినట్లు అయిపోవటం గానీ, లేకపోతే ట్యాన్ అయిపోవటం, పిగ్మెంటేషన్ రావటం, మచ్చలొచ్చేయటం ఇటువంటియన్నీ ఉంటాయండి. పిగ్మెంటేషను, మచ్చలు ఇటువంటివి గనక స్టార్ట్ అయినియి అంటే అండి, రావటం మాత్రం త్వరగా వచ్చేసేస్తాయి. పోవటానికి సంవత్సరాల కాలం పడుతుందనమాట. మనం అంతో ఇంతో కేర్ అయితే కంపల్సరీ తీసుకోవాలండి. ఆ కేర్ తీసుకోవటం కూడా మనకి నచ్చిందేదో, మార్కెట్‌లో దొరికిందేదో వాడేసేయకుండా, ఒక మాయిశ్చరైజర్ వాడినా, ఒక సన్‌స్క్రీన్ లోషన్ వాడినా ఒక స్కిన్ కేర్‌కి సంబంధించి ఏం వాడినా సరే, ఒక డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసింది వాడటం అయితే మంచిదండి. అందరికీ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళటానికి అవకాశం ఉండదు. అలా అవకాశం లేకపోతే గనక మీరు క్యూర్ యాప్‌ని ఫాలో అవ్వచ్చు. ఇదివరకు క్యూ స్కిన్ అని ఉండేదండి. ఇప్పుడు క్యూర్ యాప్‌గా మారిందనమాట. ఈ క్యూర్ యాప్‌లో మనకి స్కిన్, ఫేసు, హెయిర్ దీనికి సంబంధించి ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే మనం ఫాలో అవ్వచ్చు. ఈ క్యూర్ యాప్‌లో బ్యూటీ ఏంటంటే మన ఫోటోని మనం అప్‌లోడ్ చేసినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా స్కాన్ చేసి మన స్కిన్‌కి ఉన్న, మన ఫేస్‌కి ఉన్న ప్రాబ్లమ్‌ని కనిపెట్టి దానికి తగిన కిట్‌ని ఒక డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేస్తారు. నేనైతే గత 2 ఏళ్లుగా ఈ క్యూ స్కిన్ యాప్‌నే ఫాలో అవుతూ ఉన్నాననమాట అండి. ఇవే యూజ్ చేస్తున్నాను. ఇందులో ఒక మాయిశ్చరైజర్, ఒక సన్‌స్క్రీన్ లోషన్, ఒక ఫేస్ వాష్, ఒక నైట్ క్రీము వచ్చినాయండి. ఇది మనకి ఒక పర్సనల్ కిట్. అలానే ఒక పర్సనల్ డాక్టర్ కూడా ఉన్నట్టనమాట అండి. పర్సనల్ డాక్టర్ అని ఎందుకన్నానంటే ప్రతి 20 రోజులకి ఒకసారి మనకి ఫాలో అప్ కాల్ కూడా వస్తుందనమాట అండి. అంటే మనకి ఇంకేమన్నా చేంజెస్ ఉన్నా, ఏదన్నా ఉన్నా సరే మనం చెబితే నెక్స్ట్ కిట్ మళ్ళీ దానికి కూడా అన్ని పరిగణలోకి తీసుకుంటారనమాట అండి. ఇప్పుడైతే నేను ఈ సన్‌స్క్రీన్ లోషన్ యూజ్ చేస్తున్నానండి. సీజన్ ఏదైనా, క్లైమేట్ ఏదైనా అండి. అంతో ఇంతో మనం మినిమమ్ కేర్ తీసుకున్నామనుకోండి, స్కిన్ త్వరగా ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుందనమాట. అలా అని చెప్పి అసలు అలా అశ్రద్ధగా వదిలేసామనుకోండి, మచ్చలు, పిగ్మెంటేషన్‌లు, ట్యాన్ ఇంకా ఒకటేంటండి అన్నీ రైజ్ అయిపోతూ ఉంటాయి. అంతో ఇంతో కేర్ తీసుకోవటం అనేది మాత్రం కంపల్సరీ అవసరం అనమాట అండి. మన ఫ్యామిలీలో ఎవరికన్నా స్కిన్, ఫేసు, హెయిర్ వీటికి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్ రైజ్ అవుతోంది అని డౌట్ వచ్చిన వెంటనే మీరు డెర్మటాలజిస్ట్‌ని కలవండి. వీలవని వాళ్ళు క్యూర్ యాప్‌ని ఫాలో అవ్వండి. దీనికి సంబంధించి వివరాలన్నీ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. కామెంట్ సెషన్‌లో కూడా పిన్ చేస్తున్నాను. ఆహ్, ఒక కిట్ తెప్పించుకొని చూడండి. మీకు సూట్ అయిందనుకోండి కంటిన్యూ చెయ్యండి. పర్లేదులే చిన్నదే కదా! ఏదో మచ్చొచ్చింది అదే పోతది అని అశ్రద్ధగా గనక ఉన్నాము అనంటే అది కొన్ని సంవత్సరాల పాటు విసిగించే ఒక పిగ్మెంటేషన్ మచ్చలుగా మారిపోతాయండి. నేనైతే ఈ పిగ్మెంటేషన్ స్టార్ట్ అయిన వెంటనే ఆహ్, క్యూర్ స్కిన్‌ని ఫాలో అవ్వటం ప్రారంభించాను కదా! అస్సలు పెరగలేదండి. ఇంత డస్టు, ఇంత మంచు, ఇంత క్లైమేట్ మార్పుల్లో కూడా స్కిన్ పాడవకుండా ఉన్నాది అంటే అంతో ఇంతో కేర్ తీసుకోవటం వల్లేనండి.
మన పట్ల మనం ఎప్పుడూ శ్రద్ధగా ఉండాలి. అలానే అంతో ఎంతో కేర్ తీసుకోవాలి. ఇది ఎవరి కోసమో కాదండి, మన కోసమే. అంటే స్కిన్ బావుండటం అంటే స్కిన్ ఆరోగ్యంగా ఉంది అని అర్థం అనమాట అండి. ఆరోగ్యమే మహాభాగ్యం కదండీ! ఏదైనా సరే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని అంటారు. ముందు జాగ్రత్తగా ఉండటం ద్వారా స్కిన్ కూడా 10 కాలాల పాటు పదిలంగా ఉంటుందండి. కారు అక్కడైతే వెహికల్స్ అడ్డొస్తున్నాయని కారు ఇది పెట్టాము. అదనమాట అది విషయం. ఈవేళ కరెంట్ వాళ్ళు వచ్చారు, ఆ పనులు చూడటం కోసం నేను వచ్చాను అనమాట. ఈరోజు ప్లాస్టరింగ్లు అవుతున్నాయి అన్నమాట. ఇటు పక్కన అంతాని కొంచెం స్పీడప్ చేశారు కొంచెం వర్క్. రోజు తిరగలేకపోతున్నామండి. రోజు మా వారు అయితే మార్నింగే వచ్చి ఇక్కడే ఉంటున్నారు. కాలువలో వాటర్ చూసారా ఫుల్గా ఉన్నది. ఇప్పుడు పొలాల కోసం అని చెప్పి వాటర్ వదులుతారంట, అందుకనే ఫుల్గా ఉన్నది. అలా వెళ్తూ ఉంటుంది వాటర్. ఫ్రెష్గా ఉన్నాయి వాటర్ చూసారా. మనకి కావాల్సిన నీళ్ళు కూడా ఇక్కడి నుంచి తోడేసుకోవటమే. రమణమ్మ పేరు. మనకి ఇల్లు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి తనే వస్తుంది. ముంచుకోవటం వెళ్తాం అంతే నీళ్ళు. ఏంటండి ఈవేళ ప్లాస్టరింగ్లు అవుతున్నాయి. అలానే కరెంటు కూడా ఎక్కడెక్కడ స్విచ్ బోర్డులు వస్తాయి ఏంటి చెప్పడానికి పిలిచారనమాట. ఫస్ట్ ఒకసారి మనం చూసి ఓకే చేసేస్తే అప్పుడు ఇంకా గాడి కొడతారు. పైన షెడ్డు అలానే కట్టుబడి అంటే గోడల కట్టుబడి అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇలా చూస్తే మీకు అర్థమై ఉంటుంది. ఈ ఎల్ షేప్లోనేమో వరండా వస్తుంది, లోన అంతా కూడా గదిలాగా వస్తుంది అన్నమాట అండి. అయితే ఈ గుమ్మాలు పాడవకుండా వాటికి ఏమన్నా వేయించండి అంటే మా వారు ఈ బ్రౌన్ టేప్ ఉంటుంది చూడండి, అది అతికించేశారు. అవి బయటికి తీయటం చాలా కష్టం అండి, అంటే గమ్ముతో అతుక్కుపోతుంది కదా. అవి తీసేటప్పుడు కొంచెం కష్టపడాల్సి వస్తుందేమో అనిపిస్తోందండి. అంకుల్ గారు ఫుల్గా వాటర్ ఉన్నాయి కదండి, పిల్లలు ఈతలు కొట్టేస్తున్నారు. ఈ బ్రిడ్జి దిగువ నుంచి అటుకి అటు నుంచి ఇటుకి స్విమ్ చేస్తూ ఉన్నారనమాట. భలే గమ్మత్తుగా ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా భలే స్విమ్ చేసేస్తున్నారండి. ఎంతమంది ఉన్నారు అదేలే. ఎలా చూడండి, ఇటు దూకి ఇటు నుంచి వస్తారంట. అరే భలే వచ్చారా. ఇంకోటి ఉన్నాడా? ఏడా అటు రాలేదు, అదిగో వచ్చాడు. మన పర్ణశాల ఎదురుగుండా ఉన్న పంట కాలువలో సంవత్సర కాలం అంతా వాటర్ ఇలానే ఫ్లో అవుతూనే ఉంటుందంటండి. అంటే పంటల మీద ఉన్నప్పుడైతే మరింకొంచెం వాటర్ వదులుతూ ఉంటారంట. విడిగా అయితే కొంచెం తక్కువగా ఉంటుంది. వాటర్ ఎక్కువ వదిలినప్పుడు హాలిడేస్ ఉంటాయి చూడండి, సండేసు లేదా ఏమన్నా ఫెస్టివల్స్ అట్లా హాలిడేస్ ఉన్నప్పుడైతే ఈ పిల్లల సందడి మామూలుగా ఉండట్లేదండి. తెగ ఈతలు కొట్టేసేస్తూ ఉంటారనమాట. ఈ పంట కాలువలోనే బట్టలు ఉతుకుతూ ఉంటారు, స్నానాలు చేస్తూ ఉంటారు, అంట్లు తోమేస్తూ ఉంటారు. గేదెలకు కూడా దింపేసి వాటికి కూడా స్నానాలు చేయించేస్తూ ఉంటారు. ఈ పిల్లలు ఈతలు కొట్టేస్తూ ఉంటారు. చూడటానికి చాలా గమ్మత్తుగా ఉంటుందనమాట అండి. అంటే ఇది మంచినీరు అనమాట అండి. అంటే పంటలకి వచ్చేది సముద్రం నీళ్ళు అలాంటివి కాదు. ఇది మంచినీరు, గోదావరి నీరు అనమాట అండి. అందుకనే వాటర్ కూడా ఫ్రెష్‌గా ఉంటుంది. ఎందుకంటే అది ఫ్లో అయిపోతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు తేటగా ఫ్రెష్‌గానే ఉంటాయండి నీళ్ళన్నీ కూడాని. తెలుసా అండి, లక్ష్మీ తామరలో మొత్తం అంతా ఉంటాయి ఇక్కడ అంతా. అన్నీ తీసేశారు. అయ్యే
ఇది కాదు, అవతలి అవతలి, అది కాదు. ఆ, అవన్నీ లక్ష్మీ తామరలు. అన్నీ తీసేయి, అవన్నీ తీసేయి. ఇంకా ఉంది. ఇక చూసారా, ఇవే లక్ష్మీ తామరలు. మొత్తం ఈ చెరువు అంతా ఉంటాయి, తీసారు. కాలం అంతా కూడా ఇవే ఉంటాయి. మీకు దగ్గరికి చూపిస్తాను అండి. ఇవ్వండి ఇలాగే ఈ లక్ష్మీ కమలాలు మొత్తం అంతా ఉంటాయి అన్నమాట. వాళ్ళ పాటిని వాళ్ళు స్నానాలు చేస్తున్నారు. ఇక్కడ చూడండి, మేకల పాటిని మేకలు ఇవి ఇలా తిరుగుతూనే ఉంటాయండి. నాకు ఇక్కడికి వచ్చాను అనుకోండి, ఇవే టైం పాస్ అన్నమాట. అంటే ఇక్కడ డిజైన్ ఏమన్నా వేయమంటారా అని పిలిచేసరికి వచ్చాను అనమాట అండి. అంటే డిజైన్ అంటూ ఏం కాదు, ఇట్లా కొంచెం ఇటుకల షేప్లో అన్నమాట. అనిపిస్తుందా? ఈ ఇటుకల మోడల్లో డిజైన్ తీశారు. అది చూడమని పిలిచారు అనమాట. అందుకని వచ్చాను. ఇక్కడికి వచ్చానంటే నాకు టైం పాస్ ఇవేనే. మేకలు, కోళ్ళు, కుక్కలు, గేదెలు, ఆవులు, ఇంకా అన్నీ అనమాట. భలే ఉంటుందిలేండి, టైం తెలియదు అసలు. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి ఇక్కడే మేము భోజనాలు తెచ్చి పెడుతున్నాం అనమాట అండి. అంటే ఊళ్ళోకి వెళ్ళి భోజనాలు మా వారే తీసుకొస్తున్నారు. ఇక్కడే భోంచేస్తున్నారు. భోంచేయటానికి కూడా ఎదురుగుండా కాలువలోనే చక్కగా ఫ్రెష్ అయిపోతూ ఉంటారు. కాళ్ళు చేతులు కడుక్కుని భోజనాలు చేసి ఒక గంట రెస్ట్ తీసుకుని మళ్ళీ డ్యూటీలోకి దిగుతారనుకోండి. ఏవండి, ఇక్కడ భలే ప్లెజెంట్‌గా ఉంటదండి. ఎంత ఈ పనులు అవ్వట్లేదు నన్ను చికాకుగా వచ్చినా సరే, ఇక్కడికి రాంగానే చక్కగా హాయిగా అనిపిస్తదనమాట అండి. ఈ వాతావరణం, ఈ నీళ్ళు, ఆ పచ్చని చేలు ఇవన్నీ కూడా మనకి ఒక ఆహ్లాదాన్ని ఇస్తూ ఉంటాయనమాట అండి. అందుకనే కోరి కోరి ఇక్కడ ఒక చిన్న పర్ణశాల లాంటిది కడుతూ ఉన్నామనమాట అండి. పెద్దదేం కాదండి, ఒకే ఒక్క గది అంతే. కానీ అది కట్టడానికి కూడా కొంచెం టైము ఎక్కువే తీసుకుంటోందని చెప్పాలి. రెగ్యులర్‌గా వస్తే గనక పనులు టకటక అయిపోతాయండి. ఒకళ్ళొస్తే ఒకళ్ళు రారు. ఈ పనులన్నీ కూడా ఒకళ్ళతో ఒక్కటి లింక్ అయ్యి ఉంటాయన్నమాట. వాళ్ళు రాలేదని వీళ్ళు ఆగుతూ ఉంటారు. వీళ్ళు రాలేదని వాళ్ళు ఆగుతూ ఉంటారు. ఇలా నడుస్తూ ఉన్నాయండి. ఏది ఏమైనా కూడా మన ఇష్ట ప్రకారం కట్టించుకునేటప్పుడు ఒకటికి 4 సార్లు తిరగాల్సి ఉంటుందండి. అలానే ఓపికగా కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక నేను, మా వారు ఇంటికి బయలుదేరామనమాట అండి. ఇప్పటి వరకు కాలవలో ఈతలు కొట్టిన పిల్లలందరూ ఇళ్ళకెళ్ళిపోయారు చూసారా అండి? అంటే లంచ్ టైమ్ అయింది కదా! ఇక వాళ్ళు కూడా ఇళ్ళకెళ్ళిపోయారనమాట అండి.